महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। గణపతి మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరంతో ఈ అవకాశాన్ని ఇచ్చిన విఘ్నేశ్వరుడికి సదా సేవలు. పండుగను పురస్కరించుకొని ముత్యాలరెడ్డి నగర్ 7వ లైన్ నందు మెయిన్ రోడ్లో అంగరంగ వైభవంగా గత 25 సంవత్సరం నుండి విశేషంగా పూజలు జరుపుతున్నారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా 24 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఇవాళ ఈ రోజున 25వ సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటూ ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా భజన కార్యక్రమాలు కానీ అట్లానే కోలాట కార్యక్రమం ఇలా అనేక రకరకాలుగా 3 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 9 రోజులు గణపతి ఉత్సవం జరిపి తర్వాత ఈ సంవత్సరం 9 రోజులు జరిపేవాళ్ళు. ఈ సంవత్సరం వరకు మాత్రం 3 రోజులు ఈ కార్యక్రమాలు పెట్టి 4వ రోజు అన్నదాన కార్యక్రమం మరియు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గొప్పగా బాగా చేస్తారు. అన్నదానం దాదాపు 8,000 మంది నుండి 10,000 మంది దాకా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వినాయకుడి పూజలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించకుండా ముందుకు సాగుతాం. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా ముత్యాలరెడ్డి నగర్ 7వ లైన్లో గత 25 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ఈ యొక్క గణపతి పూజలను అనుకుంటున్నాడు. ఇంతకాలము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్దలు అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. కాబట్టి ఎటువంటి నిర్విఘ్నం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయగలుగుతున్నాము. ఈ 25వ సంవత్సరాన్ని పురస్కరించుకొని 3 రోజుల కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశాము. మరి వర్షాభావం అయితే ఇట్లా ఉంది, కార్యక్రమాలు ఏం జరుగుతాయనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. మొదటి రోజు ఈరోజు కూచిపూడి భరతనాట్యం ఏర్పాటు చేశాము. అదేవిధంగా రేపటి రోజున హిందూ పరిషత్ వారి మహాహారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. 3వ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి సాయంత్రం కోలాట కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మరి ఆ భగవంతుడు విఘ్నులు ఏమీ లేకుండా ఈ యొక్క కార్యక్రమాలను కూడా జయప్రదం చేయించుకుంటారని మేము ఆశిస్తున్నాం.